విధి విలాసం అనే కథ గురించి చెప్పుకుందాం. నారద మునీంద్రుడు ఒకసారి అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని సేద తీరుతున్నాడు. ఆ చెట్టు మీద నుంచి పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒక పిట్ట నారద మహర్షి సమీపంలోకి వచ్చి ఎగరసాగింది. పసుపు పచ్చని రంగు, నల్లని రెక్కలు, నల్లటి తోక కలిగి బొద్దుగా ముద్దుగా ఉన్న ఆ పిట్ట నల్లటి కళ్ళు, సూదిగా చిగురాకులా ఉన్న ఎర్రటి ముక్కుతో ఉత్సాహానికి ఉల్లాసానికి మారుపేరులా ఉన్న ఆ పిట్ట అక్కడక్కడే ఎగురుతూ గంతులు వేస్తూ చక్కగా కూయసాగింది. మనోహరమైన దాని కూతలే పాటలా ఉండి ఆయన మనస్సుని సేద తీర్చాయి. నారదుడు ఆ పిట్టను చూసి ముచ్చటపడ్డాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. నారదుడిని చూసి నమస్కరించాడు. అనుకోకుండా యముడి దృష్టి ఆ పిట్ట మీద పడింది. దానివైపు ఆశ్చర్యపోతున్నట్టుగా చూసి మళ్ళీ నారదుని వైపు చూసి తల పంకించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సాక్షాత్తు మృత్యుదేవుడు అయిన యమధర్మరాజు దృష్టి ఆ పిట్టపై పడడంతో నారదుడి మనసు కీడి శంకించింది. యముడు ఆ పిట్టను తీసుకుపోతాడా ఏంటి అనుకున్నాడు. కొద్ది క్షణాల క్రితం ఎంతో మధురంగా పాటలు పాడి తన మనస్సుకు ఆనందం కలిగించిన ఆ పిట్టను ఎలా అయినా సరే కాపాడాలనుకున్నాడు. వెంటనే ఆ పిట్టను పట్టుకుని సప్త సముద్రాలు దాటి అక్కడ ఉన్న ఒక మర్రి చెట్టు త్వరలో దాచి తిరిగి అరణ్యానికి చేరుకున్నాడు. ఏదో పని ఉన్నవాడిలా యముడు మళ్ళీ వచ్చాడు. నారదుడు యముడిని చూసి చిద్విలాసంగా నవ్వాడు. అది చూసి యముడు నారదుడి మనస్సు గ్రహించినట్టుగా, అయితే విధి మీ చేత కూడా బాగానే విన్యాసాలు చేయిస్తోందన్నమాట అంటూ ఇలా వివరించాడు. నేను మొదట ఆ పిట్ట వంక చూసినప్పుడు మరి కాసాపట్లో అది సప్త సముద్రాలు దాటిన తర్వాత ఒక మర్రి చెట్టు త్వరలోని పాముకి ఆహారం కాబోతుందని తెలుసుకున్నాను. అయితే ఇదెలా సాధ్యం? గట్టిగా 10 అడుగులు కూడా ఎగరలేని ఈ అల్ప ప్రాణి ఇంత తక్కువ వ్యవధిలో అంత దూరం ఎలా చేరుకోగలదా అని ఆలోచించి అబ్బురపడ్డాను. ఇంతలో మీరు కనబడ్డారు. ఆ పని మీ చేతుల మీదుగా జరగబోతుందని గ్రహించి నిశ్చింతగా వెళ్ళిపోయాను. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసిందే కదా అంటూ నవ్వాడు. విధి విధానం అమలు జరగడంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాత్ర ఉంటుందని తెలిసినప్పటికీ నేను కూడా ఆ మాయకు లోనయ్యాను కదా అని వాపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నారద మహర్షి. ఇదే కదూ విధి విలాసం అంటే.